నిప్పుల మీద సామ్రాణి పడగానే అదేమైపోద్ది, అది కరిగిపోయి అది ఆరోహణం అయిపోద్ది. అది మనం ఆఘ్రాణించినప్పుడు ఎలా ఉంటుంది కదా. మనము దేవునికి ధూపం వేస్తే ఆయన అనాలా, అలద్దు. సామ్రాణి వేసావనుకో, పోనీ కర్పూరం వెలిగించావనుకో, ఏం చేయాలా? అలా అంటావా? అంటావా? మీకు విషయం తెలుసా, కొంతమంది ప్రార్థన చేస్తుంటే చర్చిలో అందరు నిద్రపోతుంటారు. ఏంటంటే ఆ ధూపం బాగాలేదు. నిజం. ఎందుకంటే ప్రార్థనలో గడిపిన రాత్రులు నాకు తెలుసు. రాత్రులు ఎక్కువ సమయం ప్రార్థనలు గడపడం, అలా కూర్చుంటే కొంతమంది ప్రార్థన చేస్తుంటే అందరి హృదయాలు కూడా మండుతుంటాయి. వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనకి వాళ్ళు శృతి కలుపుతారు. అవును, నిజమే ప్రభువా అని వాళ్ళ హృదయం, వీళ్ళు ప్రార్థన చేయడం ద్వారా వాళ్ళ హృదయం దేవుని వైపు మరలుతుంటుంది. వాళ్ళ వైపు మరలదు. వాళ్ళు ఎప్పుడైతే దేవునికి ధూపం వేస్తుంటారో వాళ్ళ హృదయం దేవుని వైపు మరలుతుంది. అంటే ఈ ధూపమును ప్రభువు ఆగ్రాణించడమే కాదు, పక్కన వారి మనసులను కూడా ప్రభు వైపునకు తిప్పగలిగేటువంటి హృదయం, అటువంటి ఆరాధన మనల నుండి బయటకు రావాలి. ఉపవాస ప్రార్థనకు వచ్చేవారు, చర్చకు వచ్చేవారు, కొంతమంది మాట్లాడే పదాలు, ప్రభుతో వారు చేసే ఉచ్చారణ ఎంత బాగుంటుంది తెలుసా? నేను చెప్తున్నాను, అది నీకు ఎక్కడికెక్కడ తయారవదు. అది నువ్వు శనివారమే తయారు చేసుకోవాలి. అది నువ్వు శుక్రవారం తయారు చేసుకోవాలి. నీ సిద్ధపాటు ముందే అయిపోయి ఉండాలా. అప్పటికప్పుడు సిద్ధపాటు ఎలా ఉంటుంది? అన్నీ తెచ్చేసుకున్నాం అనుకుని తలుపు దారి నిలబడ్డారు 5 మంది కన్యకలు. ఏం మిస్ అయిపోయారు వాళ్ళు? సిద్ధెలు మిస్ అయ్యారు. నూనెందమ్మా అంటే పవర్ బ్యాంక్ మిస్ అయ్యారు. సింపుల్గా అంతేగా. ఛార్జింగ్ పెట్టుకున్నారు, వీళ్ళు ఛార్జింగ్ పెట్టారు, వాళ్ళు ఛార్జింగ్ పెట్టారు. వాళ్ళు పవర్ బ్యాటరీ తెచ్చుకున్నారు. మాకు నూనె అయిపోతుంది, మీ నూనె కొంచెం ఇస్తారా? మీ ఛార్జింగ్ ఇస్తారంటే ఒకటే కేబుల్ ఉంది, మాకు కావాలా? మేమేమి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మాది ఆరిపోతుందంటే ఆరిపోయినా పర్లేదు ఏమో. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అంటే వీళ్ళు వచ్చారు సరైనటువంటి అదరాబదరా పనులు అన్నమాట ఇవి. గుర్తుపెట్టుకో, నీ ఆరాధనకి నీ సిద్ధపాటు శనివారం శుక్రవారం అయిపోవాలా. అప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి ఒక చిన్న ప్రార్థన, అసలు నువ్వు నోరిపితేనే అది అద్భుతంగా పైకి వెళ్తుంది తెలుసా. నువ్వు పాట పాడితే అద్భుతంగా. కొన్నిసార్లు కొంతమంది పాట పాడుతుంటే కన్నీరు వస్తుంది, కొంతమంది దేవుణ్ణి ఆరాధిస్తుంటే కన్నీరు వస్తుంది. నువ్వు మోకరించడమే నీ ఇంటికి ఆశీర్వాదం అయిపోవాలి.